నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రేపు జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పోలీసులు తెలిపారు. సభకు 1,00,000 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తూ 2,620 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో 2,000 మంది పోలీసులు, 620 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారు. డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు భద్రతను పర్యవేక్షిస్తారు. సభకు 4 గంటల ముందే పరేడ్ గ్రౌండ్ పరిసరాలను పోలీసుల అధీనంలోకి తీసుకొని సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడతారు. డ్రోన్లు ఎగురవేతపై నిషేధం విధించారు. ప్రవేశ ద్వారాల వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ట్రాఫిక్ మళ్లింపులపై ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేశారు. 8 ప్రాంతాలలో సుమారు 3,000 బస్సులు, కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. వేసవి దృష్ట్యా సభకు వచ్చే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 10వ తారీఖు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో పరేడ్ గ్రౌండ్స్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేయబడి ఉంది. పార్టీ తరఫు నుంచి ఆర్గనైజర్స్ ఆర్ ఫ్రమ్ ద పార్టీ. దీనికి సంబంధించి ఎలాబొరేట్ బందోబస్తు అరేంజ్మెంట్స్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్కి సంబంధించిన డీసీపీ మల్కాజ్గిరి అండ్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఇద్దరు కూడా చేయబడి ఉంది. దీనికి సంబంధించి మనము ఈ పబ్లిక్ మీటింగ్కి దాదాపుగా 1,00,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ 1,00,000 మందిలో కూడా మనకు ఏ రకమైన మొబిలైజేషన్ ఉంటుందో షేర్ చేసుకోవడానికే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అట్లాంటి పోస్టర్స్ అనిపిస్తే ఎటువంటి చర్యలు ఉండవు. మనం జిహెచ్ఎంసీకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. They are only taking care of it. The organizers are taking care of metro arena. Meeting item ఏం లేదండి, ఏం లేదు. ఇనఫ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇనఫ్ కెమెరా వ్యవస్థ, వాళ్ళకేమి స్టాపేజ్ ఏమి. ఎంట్రీ పాయింట్స్ చాలా క్లియర్గా పెట్టున్నాము. అక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 6 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 900 మీటర్స్ వరకు. ఇప్పుడు బైసన్ పోలో అయితే లెస్ దాన్ 1 కిలోమీటర్ నడక. అట్లా మ్యాక్సిమం 6 కిలోమీటర్స్ వరకు నడక ఉంటుంది. ఒకవేళ మనం మెట్రో దిగిన తర్వాత కూడా అక్కడ నుంచి మెట్రో తీసుకోవచ్చు కదండి. అట్లా మనం చాలా క్లియర్గా అది పెట్టున్నాము. అంటే నేను ఇంకా ఇక్కడ మీకు చాలా క్లియర్గా, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ కాకుండా మనం QR కోడ్ ఏర్పాటు చేశాం కాబట్టి చాలా క్లియర్గా ఇక్కడ వరకు నడిచి రావచ్చు. సిమిలర్గా మెదక్, నిజామాబాదు, మేడ్చల్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, బోయిన్పల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట్, జగిత్యాల, మంచిర్యాల, అంటే రాజీవ్ రహదారి మీద వచ్చే అన్ని వెహికల్స్కి కూడా బేగంపేట ఇస్ ఎంట్రీ పాయింట్. ఇక్కడి వచ్చే వాళ్ళందరూ కూడా అలైటింగ్ పాయింట్ మనం ఇందాక చెప్పినట్టు ధోబిఘాట్, బైసన్ పోలో, ఇంపీరియల్ గార్డెన్స్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్, ఇవి పార్కింగ్ ప్లేసెస్ చూస్ చేశాము. సో ధోబిఘాట్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళందరూ బ్రూక్ బాండ్ నుంచి రావాల్సిందే పివోలి గార్డెన్స్కి వచ్చి అక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్స్ ఎంట్రీ కావాలి. అట్లాగే జిహెచ్ఎంసీ ఏరియాలో ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ 24 మంది ఏసీపీలు, దానితో కూడా 20 మంది ట్రైనీ డిఎస్పీస్, 21 మంది ఇన్స్పెక్టర్లు, 77 మంది ఎస్ఐలు తదితర వాళ్ళు, ఆల్మోస్ట్ 11 రికవరీ వ్యాన్స్ కూడా మనము పెట్టుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీకి సంబంధించి అందరు కూడా ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 14 డిఫరెంట్ పార్కింగ్ ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాము. దీంట్లో 8 పార్కింగ్ ఏరియాస్ మనకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో వస్తాయి. ఒక 8 పార్కింగ్ ఏరియాస్ హైదరాబాద్ సిటీ పరిధిలో వస్తాయి. దాదాపుగా 3,400 ఆర్టీసీ బస్సులను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. 2,500 4 వీలర్స్, వివిధ రకాలైన 4 వీలర్స్ని ఈ మొబిలైజేషన్కి వాడుకుంటున్నారు. వీటికి సంబంధించి 14 డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్లో ముఖ్యమైన పార్కింగ్ మనకు ఐలా పార్కింగ్, అంటే ఇటు
వరంగల్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఐలా పార్కింగ్ ఏరియా ఉంటుంది, తర్వాత ఉప్పల్ బగాయత్ ఉంటుంది, రైల్వే డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఆర్ఆర్సీ సికింద్రాబాద్ ఉంటుంది. దాదాపుగా దీనికి 700 బస్సులకు ఈ ఏరియా మనము చేసి ఉన్నాం పార్కింగ్ వ్యవస్థ. ప్రతి చోట కూడా మనము క్లియర్గా క్యూఆర్ కోడ్ ఆ బస్సు మీద, తర్వాత ఆ ఏరియాలో మనం స్టిక్ చేసి ఉన్నాము. ఎవరైనా కూడా క్యూఆర్ కోడ్ చూసుకుంటే, లేదంటే మనం ఇప్పుడు మీకు ప్రెస్ వాళ్ళకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ప్రాపర్గా మీరు ప్రకటిస్తే ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని క్లియర్గా వాళ్ళు ఎక్కడ పార్కింగ్ అన్నది వాళ్ళకు తెలిసే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ధోబిఘాట్ కాకుండా బైసన్ పోలో ఏదైతే ఉందో, బైసన్ పోలో మనం సిద్దిపేట సైడ్ నుండి వచ్చే వాళ్ళకు, నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు 800 బస్సులకు ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంపీరియల్ గార్డెన్స్, బోయిన్పల్లి మార్కెట్ యార్డు ఇవన్నీ కలుపుకొని దాదాపుగా 900 బస్సులకు ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇది కాకుండా సిటీ ఇటు గద్వాలు, తర్వాత మహబూబ్ నగర్ ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా మనము సిటీ ఎంట్రీ అయిన తర్వాత, చాదర్ఘాట్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత ఎన్టీఆర్ స్టేడియం, తర్వాత బస్ భవన్, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ పార్కింగ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా 600 బస్సులకు మనం పార్కింగ్ ఇచ్చాము. ఇది కాకుండా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్ ఏదైతే మనం హైటెక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారో, పటాన్ చెరువు, రామచంద్రాపురం ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళకు దే కెన్ కమ్ అండ్ పార్క్ ఇన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఇది చాలా క్లియర్ ట్రాఫిక్ అడ్వైజరీ విత్ మ్యాప్ ఇప్పుడు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక 6 డైవర్షన్ పాయింట్స్ కూడా ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా మనం పబ్లిక్కి తెలియజేస్తున్నాము. కొంత ఇన్కన్వీనియన్స్ అయినా కూడా మనం క్లియర్గా మీ ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రాపర్గా వాడుకోవాలని, ఇన్కన్వీనియన్స్కి గురి కాకుండా ఈ డైవర్షన్ పాయింట్ని యూజ్ చేసుకొని వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ కావాలని కోరడం అవుతుంది. ఈ డైవర్షన్ పాయింట్స్ సిటీఓ జంక్షన్, బాల్నగర్ జంక్షన్, రసూల్పుర జంక్షన్, క్లాక్ టవర్, తిరుమలగిరి, సంగీత్ ఇవి మనం డైవర్షన్ పాయింట్స్గా పెట్టుకున్నాము. అన్ని ఆర్టీసీ వాళ్ళు మాకు పూర్తిగా వాళ్ళ మొత్తం వ్యవస్థ ఇక్కడ రీజనల్ మేనేజర్తో సహా ట్రాఫిక్ డీసీపీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు కూడా ఈ కంట్రోల్లో భాగంగా రేపు మాకు సహకరించబోతున్నారు. అంటే ఎక్కడ పార్కింగ్ చేసిన వాళ్ళు ఏ గేట్ నుంచి ఎంటర్ కావాలన్నది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని క్లియర్గా ప్రచురించాలని కోరుకుంటున్నాము. ఇంతకుమించి రేపు లా అండ్ ఆర్డర్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఏ రకమైన ఇబ్బందులు పబ్లిక్కి లేకుండా ప్రధానమంత్రి గారికి చాలా క్లియర్గా పాసేజ్ ఇవ్వడానికి మనము యాజ్ సిటీ ప్రిపేర్ కావాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని మనం 1,00,000 మందిని యాంటిసిపేట్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఎలాబరేట్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ మనం చేసి ఉన్నాము. దాదాపుగా లా అండ్ ఆర్డర్ తరఫు నుంచి ఒక 2,000 మంది ఆఫీసర్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాము. ట్రాఫిక్ తరఫు నుంచి ఈ 1,00,000 మందిని రిసీవ్ చేసుకోవడానికి డిఫరెంట్ పార్కింగ్ ఏరియాస్కి, రూట్స్కి సంబంధించి మనము 620 మంది ట్రాఫిక్ పర్సనల్ని డిప్లాయ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము దాదాపుగా డీసీపీ ర్యాంక్లో ఒక 3, అడిషనల్ డీసీపీ ర్యాంక్లో 5 మంది, ఏసీపీ ర్యాంక్లో 21 మంది, ప్రొబేషనరీ డిఎస్పీస్ కూడా దీంట్లో మనకు పాలు పంచుకుంటున్నారు 61 మంది, 57 మంది ఇన్స్పెక్టర్లు, 226 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మొత్తం కలిపి దాదాపుగా 1045 మంది ఆల్సో ఏఎస్ఐస్, హెచ్సీస్, పీసీస్, హోమ్ గార్డ్స్ అందరూ కలిపి 12 ప్లటూన్స్, టీజీఎస్పీ ప్లటూన్స్, 6 ఏఆర్ ప్లటూన్స్, ఆక్టోపస్, ఎస్ఓటీ, ఇంటెలిజెన్స్, బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్. ఇది కాకుండా 620 మంది ట్రాఫిక్ పర్సనల్, 2,620 మంది సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో రేపు ఎలాబరేట్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాం. దీనికి సంబంధించి వెన్యూ ఏదైతే మనకు పరేడ్ గ్రౌండ్స్ ఉందో దానికి అప్రోచ్ రోడ్స్, తర్వాత పార్కింగ్ ఏరియాస్, తర్వాత కీ జంక్షన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సీసీటీవీ కంట్రోల్లో, సర్వేలెన్స్లో తీసుకొని వచ్చుకున్నాము. ఒక కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 ఇది కెమెరాలతో నిఘా కంటిన్యూ అవుతుంది. ఇదే కాకుండా మల్టీలేయర్డ్ యాంటీ సబటేజ్ చెక్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అయితే దీంట్లో పబ్లిక్ ఎంట్రీ మనము డెసిగ్నేటెడ్ గేట్స్ ఎక్కడి నుంచి అయితే పబ్లిక్ ఎంటర్ కావాలో మనము చాలా క్లియర్గా ఒక ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తున్నాము. దానికి సంబంధించి అదే గేట్స్ నుంచి ఎంటర్ కావాలి. కాకపోతే ఈ ఎంటర్ అయ్యే క్రమంలో
ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్టివ్ ఫర్ ద నేషన్ కాబట్టి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా సంబంధించిన వస్తువులు ఏవైతే మనము నాన్ పర్మిటెడ్ వస్తువులు ఏవి కూడా లోపలికి తీసుకొని రావడానికి లేదు. ఇవి అదే కాకుండా మ్యాండేటరీ ఫ్రిస్కింగ్కి పోలీస్కి సహకరించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా డిఎఫ్ఎండి నుంచి చెక్ పాయింట్ నుంచే పాస్ అయిపోయి లోపల కూర్చోవాలని కోరుతున్నాము. ఇదే కాకుండా ఫుడ్ ఐటమ్స్, తర్వాత షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇలాంటివి మేము చాలా డీటెయిల్గా మీకు ప్రెస్ నోట్లో ఇస్తాము. ఇవేవి కూడా క్యారీ చేయవద్దని మనవి. ఇదే కాకుండా ఏరియల్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా డ్రోన్స్ లాంటివి ఏవి కూడా రాత్రి 12 గంటల నుంచి నిషేధించబడ్డాయి. ఈ ఏరియాలో ఎక్కడ ఇంక్లూడింగ్ మీడియా పీపుల్, జనరల్ పబ్లిక్ ఎవరు కూడా ఫ్లై చేయకూడదు. నో ఫ్లై జోన్గా ప్రకటించాము. ఎస్పెషల్లీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బోయిన్పల్లి, తర్వాత మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏరియా వస్తుంది. ట్రాఫిక్ రెగ్యులేషన్స్కి సంబంధించి